హైదరాబాద్ లో వంట గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో వెళ్తున్నాయని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. వీటిపై సమాచారం అందుకుని హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేస్తున్నారు. గోషమహల్, బేగం బజార్ రీఫిల్లింగ్ స్టేషన్లపై నిఘా పెట్టారు. అయితే గ్యాస్ కొరతను సొమ్ము చేసుకునే పనిలో ఏజెన్సీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బ్లాక్ లో 5,000 నుంచి 8,000కు గ్యాస్ సిలిండర్ విక్రయిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో వంట గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో వెళ్తున్నాయని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. వీటిపై సమాచారం అందుకుని హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేస్తున్నారు. గోషమహల్, బేగం బజార్ రీఫిల్లింగ్ స్టేషన్లపై నిఘా పెట్టారు అధికారులు. అయితే గ్యాస్ కొరతను సొమ్ము చేసుకునే పనిలో ఏజెన్సీలుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే బ్లాక్ లో 5,000 రూపాయల నుంచి 8,000కు గ్యాస్ సిలిండర్ విక్రయిస్తున్నట్లుగా అప్డేట్ అయితే వస్తుంది. ఈ హైదరాబాద్ లో బ్లాక్ మార్కెట్ లో వంట గ్యాస్ సిలిండర్లు అయితే వెళ్తున్నట్టుగా కూడా ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టి అక్కడ దాడులు అయితే చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, బ్లాక్ మార్కెట్ లో వంట గ్యాస్ సిలిండర్లు హైదరాబాద్ లో దందా నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత అనేది ఏర్పడింది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ను పూర్తిగా ఆపివేసిన నేపథ్యంలోనే ఇటు ఎల్పిజి అలాగే సిఎన్జి రవాణా మీద ముఖ్యంగా కేంద్రం ఫోకస్ చేసింది. అంటే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఎల్పిజిని సరఫరా చేయాలి. మరోవైపున రవాణా వ్యవస్థకు ఎటువంటి ఆటంకం అనేది ఏర్పడకుండా సిఎన్జి సప్లై అనేది చేయాలి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ యొక్క కొరత ఎప్పుడైతే ఏర్పడిందో దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ మూతపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో 60% హోటల్స్ ఇప్పటికే క్లోజ్ అయ్యాయంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ యొక్క పరిస్థితి కేవలం ఇతర రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే కాకుండా ఇటు హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇప్పుడు చిన్న చితక హోటల్స్ అనేవి కూడా క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేసే హోటల్స్ మాత్రం కట్టెల పొయ్యిలను వాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇదంతా ఒకవైపున కనిపిస్తున్నటువంటి వ్యవహారం కాగా మరోవైపున బ్లాక్ మార్కెట్ రాజ్యం వెళ్తుంది. బ్లాక్ మార్కెట్ను కంట్రోల్ చేయడం కోసం ఎక్కువ స్టోరేజ్ అనేది పెట్టుకోకుండా ఎస్మా ప్రయోగాన్ని చేశాము అంటూ కేంద్రం చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని చాలా స్ట్రిక్ట్గా తీసుకొని గ్యాస్ ఏజెన్సీలకు ఆర్డర్స్ పాస్ చేశాము అనే విషయం చెబుతున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి మరో రకంగా కనిపిస్తోంది. ఇప్పటికే 965 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ని ఒక్కసారి కొనుగోలు చేసిన తర్వాత మరలా రెండో బుకింగ్ అనేది చేయాలంటే 25 రోజుల సమయం అనేది ఉండాలి అంటూ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో ఆర్డర్స్ను ఇచ్చేటువంటి డెలివరీ బాయ్స్ రూపంలో కావచ్చు, ఏజెన్సీలో ఉన్నటువంటి ఇతర గుమస్తాల ద్వారా ఈ బ్లాక్ మార్కెట్ అనేది రాజ్యం వెళ్తుంది. ఒక్కొక్క గ్యాసు అంటే ఎల్పిజి గ్యాసు ఇంట్లో వాడుకునేది 965 రూపాయలు. అంటే గతంలో 905 రూపాయలు ఉండేది, 60 రూపాయలు పెంచిన తర్వాత రీసెంట్గా 965 రూపాయలకు చేరుకుంది. కానీ ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో దాన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. అంటే ఎంత పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెటింగ్ అనేది జరుగుతుందనేది చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇక మరోవైపు ఇదిలా ఉంటే కమర్షియల్ గ్యాస్కు సంబంధించి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలలో అక్రమంగా స్టోరేజ్ అనేది ఏర్పాటు చేసుకొని బ్యాక్ డోర్లో నుంచి ఒక కమర్షియల్ గ్యాస్ యొక్క రవాణా చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీని మీద అనేక ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి హోటల్స్కు సంబంధించి అంటే కొంత హై ప్రొఫైల్ ఉన్నటువంటి హోటల్స్ మాత్రం బ్యాక్ డోర్ నుంచి కమర్షియల్ గ్యాస్ యొక్క కొనుగోలు అనేది చేస్తూ ఉన్నాయి. కానీ ఇతర ప్రాంతాల్లో చోటామోటా చిన్న హోటల్స్, కొద్ది పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేసుకున్నటువంటి హోటల్స్ మాత్రం అవి ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇటు కమర్షియల్ గ్యాస్ యొక్క సరఫరా అనేది లేదు కాబట్టి ఇబ్బందులను ఎదుర్కొంటూ మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది హోటల్స్ని. సో కేంద్రం ఒకవైపున పెద్ద ఎత్తున దీన్ని ఎటువంటి గ్యాస్ యొక్క ప్రాబ్లం అనేది లేదు. ఇప్పటికే దేశీయ రిఫైనరీస్కి ఆర్డర్స్ ఇచ్చాము. దాదాపు గతంతో కంపేర్ చేసుకుంటే 25% ప్రొడక్షన్ పెంచాలి. రిఫైనరీలు ఏమాత్రం కూడా కస్టమర్లకు కావచ్చు లేకపోతే ఇతర అటు ఆయా ఏజెన్సీలకు రవాణా అనేది ఆపకూడదు, ప్రొడక్షన్ అనేది పెంచాలి అంటూ కూడా ఆర్డర్స్ను పాస్ చేశామంటూ పెట్రోలియం శాఖ ఆర్డర్స్ తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా పరిస్థితి మాత్రం మరోలాగా కనిపిస్తోంది. అలాగే బ్లాక్ మార్కెట్ను కంట్రోల్ చేయడం కోసం ఎస్మా ప్రయోగాన్ని చేశాము. ఎవరు కూడా ఇటు
దీని మీద ఆందోళనలు చేయడానికి వీల్లేదు, అలాగే ఆ సరఫరాను ఆపడానికి వీల్లేదు అంటూ కూడా తెలియజేసినప్పటికీ పరిస్థితి మాత్రం మరొక రకంగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బ్లాక్ మార్కెట్ అనేది ఇది సరఫరాను కంటిన్యూ అంటే కొనుగోళ్లకు సంబంధించి అమ్మకాలలో ఇన్వాల్వ్ అయినటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో అయితే అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు సిటీ వైజ్గా 3 కమిషనరేట్లలో కూడా ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, లేకపోతే ఇంకా మరొక కమిషనరేట్, మొత్తం 3 కమిషనరేట్లలో కూడా ఇలాంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. కొన్ని లక్షల గ్యాస్ బుకింగ్స్ అనేవి ఉన్నటువంటి బయట గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు ఈ బ్లాక్ మార్కెట్ దందా అనేది ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.